డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ నగరం ఆషాఢ మాసం అంటే అందరికీ గుర్తొచ్చేది బోనాల జాతరే. నగరంలో నెల రోజుల పాటు ఎంతో అట్టహాసంగా జరిగిన బోనాల జాతర నేటితో ముగియనుంది. గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి చివరి రోజు బోనాలు సమర్పించడానికి నగర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 9వ పూజ సందర్భంగా అమ్మవారికి సమారోహణ మహాకుంభహారతి కార్యక్రమం నిర్వహించారు. పోతురాజు గావు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో బోనాల సంబరాలు అంబరాన్నంటాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఆషాఢ బోనాల జాతర చివరి అంకానికి చేరుకుంది. ఈరోజు గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి 9వ పూజ ఎంతో అట్టహాసంగా జరిగింది. వివిధ కార్యక్రమాల నడుమ అయితే ఈ బోనాల వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు చివరి రోజు కావడంతో అమ్మవారికి సమారోహణ కుంభహారతి కార్యక్రమంతో పాటు పోతురాజు గావు, దీంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఈ బోనాల జాతర కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఆలయ ఈవో గారు ఉన్నారు. మేడంతో మాట్లాడి ఎలా జరిగింది బోనాల ఉత్సవము, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు జరిగాయి తదితర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, నెల రోజుల పాటు కూడా ఎంతో ఘనంగా ఇక్కడ బోనాల ఉత్సవాలు జరిగింది. ఈ రోజు ఎలా ఉంది అండ్ ఎంతమంది వరకు భక్తులు వచ్చి ఇప్పటి వరకు అమ్మవారిని దర్శించుకున్నారు? బోనాల ఉత్సవాలు అండి లాస్ట్ మంత్ 24న స్టార్ట్ అయినాయి. గవర్నమెంట్ తరఫున కానీ అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్, మన పోలీస్ డిపార్ట్మెంటు, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు, R&B డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, ట్రాఫిక్ పోలీసు, వీళ్ళందరూ కూడా చాలా సమన్వయంతో హయ్యర్ అఫీషియల్స్కి వాళ్ళు టైం టు టైం వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో మా ఎండోమెంట్స్ కమిషనర్ గారు, మా ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా మేడం గారు, మా ఎండోమెంట్స్ మినిస్టర్ గారు అందరి టైం టు టైం వాచ్ చేసుకుంటూ ఎప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, క్రౌడ్ ఎట్లా ఉంది, ఎట్లా ఉండాలి అనేది టైం టు టైం వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల ఎవరికి ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా బోనాల ఉత్సవాలు జరిగినాయండి. ముఖ్యంగా మేము ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది మా భక్తులకి. ఈ టెంపుల్కి వచ్చే భక్తులు కొంతమంది మెట్లకి పసుపు కుంకుమలు పెట్టుకుంటూ వచ్చారు, కొంతమంది బోనాలు తీసుకొని వచ్చారు, కొంతమంది వడిబియ్యాలు తీసుకొని వచ్చారు, కొంతమంది పోతరాజులు వివిధ రకాల విన్యాసాలు చేసుకుంటూ వచ్చారు. కింద ఒక 1 కిలోమీటర్ వరకు నడిచి మళ్ళీ 360 మెట్లు ఎక్కి వాళ్ళు మొక్కుబళ్ళు అనుకోండి, లేకపోతే వాళ్ళ సాంప్రదాయమే అనుకోండి, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు రకరకాలుగా తీసుకొని వచ్చి ఇంత ఓపికగా ఎక్కడ వాళ్ళు ఇబ్బందులు పడకుండా చాలా ఓపికగా ఉండి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. మాకు అమ్మవారి కృప కటాక్షాలు ఉండడం వల్లనే మేము ఇదంతా సక్సెస్ అయ్యిందనే భావిస్తాము. మాకు వరుణదేవుడు కూడా చాలా సహకరించాడు. ఇన్ని రోజుల వరకు ఇబ్బంది పెట్టలేదు ఎవరిని. మేము రోజు అమ్మవారిని కోరుకున్నది ఇదేనండి, అందరికీ ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ, వచ్చే సేవ చేసే వాళ్ళకి కానీ, భక్తులకి కానీ ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనేసి మేము ప్రతిరోజు ప్రతి పూజకి కూడా అట్లాగే కోరుకున్నాము. ఇప్పటి వరకు 9 పూజలు అయినాయి, ఇది 9వ పూజ. ఈ 9 రోజుల పూజలే కాకుండా అది ఆషాఢ మంగళవారాలు అమ్మవారి ప్రత్యేక రోజు అయినా 4 మంగళవారాలు కూడా, శుక్రవారాలు అట్లా కూడా భక్తులు దేవాలయానికి వచ్చారు, వాళ్ళ మొక్కుబళ్ళన్నీ తీర్చుకున్నారు. ఎవరికి ఇప్పటి వరకు ఎట్లాంటి ఇబ్బందులు కలగలేదు, అంత సంతోషంగా ఘనంగా జరిగింది. దీనికి సహకరించిన భక్తులకి కానీ, వివిధ డిపార్ట్మెంట్ల అఫీషియల్స్కి కానీ, తర్వాత మాకు సర్వీస్ చేసిన వాలంటీర్స్కి కానీ మేము వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నాం. మా దేవాలయ సిబ్బందికి, మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్కి అందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఎంతో ఘనంగా అయితే బోనాల ఉత్సవాలు జరిగాయని అయితే మన ఆలయ ఈవో చెప్తూ ఉన్నారు. మనతో పాటు చైర్మన్ గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు ఈ బోనాల ఉత్సవం గురించి, ఎలా జరిగింది? మేడం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాసం జరిగిన నెల రోజుల జాతరకి ఈరోజు ఆఖరి పూజ ఉన్నది. ఆఖరి పూజ అంటే అమ్మవారికి ఉదయంనే అభిషేకం చేసి ఈరోజు కార్యక్రమం మొదలు స్టార్ట్ చేసినాము. భక్తులు వచ్చారు, దర్శనం చేసుకున్నారు. ఈరోజు పోత రోజులు గావా ప్లస్ కుంభహారతి భజన కార్యక్రమం ఈరోజు జరిగింది. ఇప్పుడు కూడా మీ ముందే జరుగుతుంది. ఈ అంతా అమ్మవారి కృప. ఈ నెల రోజులు ఎవరికి ఇబ్బంది కలగకుండా భక్తులకి వాళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకున్నారు. వాళ్ళకి దర్శనానికి ముఖ్య పాత్ర వహించిన పోలీసు వాళ్ళు కూడా, ప్లస్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు,
హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ సహకరించారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. చూడొచ్చు ఇక్కడ ఈరోజు పోతురాజు గావు కార్యక్రమము వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య అయితే ఈ బోనాల వేడుకను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారనేది కూడా మనకు ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. మనతో పాటు ఆలయ పూజారి శ్రీకాంత్ గారు కూడా ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, 9 వారాలు అమ్మవారికి ఎంతో నిష్టగా పూజలు జరిగాయి. ఈ రోజు చివరి రోజు ఎలా అనిపిస్తుంది? ఎలా జరుగుతున్నాయి వేడుకలు? ఈ ఫస్ట్ అయితే మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, అలాగే పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే మన కొండా సురేఖ గారికి ఎందుకంటే ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో బోనాల ఏర్పాట్లపై ముందుండి అన్ని ఏర్పాట్లపై మెడికల్ టీం కానివ్వండి, వాటర్ వర్క్ డిపార్ట్మెంట్, ఇంకోటి ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించినందుకు తెలంగాణ ఓవరాల్ జంట నగరాల బోనాలు విజయవంతమని ఈరోజు గోల్కొండ 9వ వారం 9వ పూజ అమ్మవారికి ఇక్కడ కుంభారతి, అలాగే పోతరాజు గావు కార్యక్రమం, ఉదయం అభిషేక కార్యక్రమాలు ఇప్పుడు కుంభారతి అవుతుంది. అలాగే ఇక్కడ అమ్మవారికి ఏంటంటే 2 నెలల నుంచి మా వసంత మేడం గారు ఇక్కడ ఉండి అన్ని డిపార్ట్మెంట్లతో మాట్లాడి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, మహిళలకు కానివ్వండి, బోనాలకు కానివ్వండి, ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాటర్ వర్క్స్, మెడికల్ టీం, ఇక్కడ ఉన్న వృత్తి పని వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ అన్ని పూజలు, శావ కార్యక్రమం కానివ్వండి, అమ్మవారి 9వ పూజా కార్యక్రమం కానివ్వండి, అన్ని ఏర్పాట్లపై భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నెల రోజుల పాటు ఇక్కడ పూజా కార్యక్రమం చేయడం జరిగింది. స్పెషల్ థ్యాంక్స్ టు ఇక్కడ గోల్కొండ పోలీస్ డిపార్ట్మెంట్ గారికి, ఇంకోటి మా వసంత మేడం గారికి, ఇక్కడ చైర్మన్ కమిటీ వాళ్ళకు కూడా ఎందుకు నెల రోజుల పాటు వాళ్ళ కృషి వాళ్ళు ఉండి ఈ ముందుండి బోనాలు విజయవంతం చేయడం కారణం మా వసంత మేడం గారు. అలాగే దేవాలయ కుల వృత్తులు వాళ్ళు కూడా ఆధ్వర్యంలో విజయవంతంగా బోనాలు జరిగాయి. ఎంతో ఘనంగా అయితే ఈ బోనాల వేడుక జరుగుతుంది. అంటే జూన్ 26వ తేదీన అమ్మవారికి ఇక్కడే మొదటి బోన సమర్పణతో ఈ బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు కూడా ఇక చివరి బోనాల సమర్పణ కూడా ఎంతో ఘనంగా భక్తులందరి ఆనందోత్సాహాల మధ్య అంగరంగ వైభవంగా అయితే ఈ వేడుక జరిగింది. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM TV, హైదరాబాద్.